ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అమ్మా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అమ్మ. అమ్మా, ఎవరైనా చనిపోయారు, మన బంధువులు, మన కుటుంబ సభ్యులు అనుకుందాము, వారి వస్తువుల్ని మనం ఉపయోగించుకోవచ్చా? అలానే కళలో కూడా వస్తూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్? అంటే దీనివల్ల ఏమన్నా శుభాశుభాలు ఏమన్నా ఉంటాయా? ఏం లేదు, అదొక తృప్తి అంతే. ఆ, మనకి ప్రత్యక్షంగా వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు కదా చనిపోయిన వారి కళ్ళలోకి వస్తే. అంతేకాకుండా ఇంకా ఎవరికైతే రాలేదు, ఉదాహరణకి ప్రాణాలన్నీ పెట్టుకొని సేవ చేసుకొని అంత మమేకంగా ఒక ప్రాణంగా బతికినటువంటి భార్యకి రారు కళలో, ఎవరికో వస్తుంటారు. అప్పుడు వీళ్ళు ఇంకా ఎక్కువ బాధపడుతుంటారు. పాపం కళ్ళలో అయినా కనిపించవచ్చు కదా అని అట్లాగా. బాగా ఎక్కువ ఇష్టం ఉంటే కూడా వాళ్ళు రారమ్మా కళ్ళలోకి. అవునా? రారు. ఎందుకంటే కళ్ళు తెరిచినప్పుడు మొత్తం వాళ్ళ గురించి ఆలోచిస్తాం కదా, మనసంతా వాళ్ళతో నిండిపోతుంది కదా. కాబట్టి నాకు తెలిసినంత వరకు, నా అబ్జర్వేషన్లో ఉన్నంత వరకు, చాలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటటువంటి వాళ్ళు కల్లోకి రావడం చాలా తక్కువ. ఇంకోటి ఏంటన్నారు ముందు ప్రశ్న మీరు? చనిపోయినటువంటి వస్తువుల్ని, బట్టల్ని కానీ అలా వస్తువుల్ని కానీ మనం ఉంచుకోవచ్చా? మన సాంప్రదాయంలో అయితే ఉంచుకోవచ్చు. భారతీయ సాంప్రదాయంలో పెద్దవాళ్ళ వస్తువులు అవి పనికి, వాళ్ళు చనిపోయారు కాబట్టి పనికి రావు, అది కాదు, అలా కాదు. ఇంకా పరమ దైవంగా పవిత్రంగా ఉంచుకుంటారు. పెద్ద తమిళనాడులో ఉండేటటువంటి ఒక మహాపండితులు వేలుక్కుడి కண்ணన్ స్వామి అని, బాగా చాలా మందికి తెలుసు సాంప్రదాయస్తులకి, భగవద్ రామానుజ సంప్రదాయంలో ఉండేవారికి మహా పెద్ద విద్వాంసులు. ఆయన తండ్రి గారు వేలుక్కుడి వరదాచార్యులు గారు. వారు ఇంకా గొప్ప పేరు, గొప్ప పండితులు. వారు దేహాన్ని వదిలిపెట్టాక, వారు పరంపదించాక, స్వర్గస్థులయ్యాక, కొడుకు చాలా పెద్ద ఆడిటర్ పొజిషన్లో ఉండి, అది కాదు నాయనగారు లేరు, ఇప్పుడు ఆ వారసత్వంగా నేను ధర్మ ప్రచారాన్ని చెయ్యాలి అని ఆ జాబ్ను వదిలేసి వారు తండ్రి చేసినటువంటి ధర్మ ప్రచార కార్యక్రమం, ప్రవచనాలు, వీటిలో ఇవే చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నాను ఇప్పుడంటే, నా తండ్రి ఆశీస్సుతోటే నేను ఇది చేస్తున్నాను అని ఆయన వారి పంచ ఏదైతే ఉందో, వారు కట్టుకున్నటువంటి కండువా పంచ ఏదైతే ఉందో దానిని మాత్రమే కట్టుకొని ఆయన ప్రవచన వేదిక ఎక్కేవాళ్ళు. ఆ వేలుక్కుడి కన్నన్ గారు కూడా ఎంత గొప్ప స్థితి అంటే, ప్రవచనాల్లో తమిళనాడు ప్రభుత్వం కాదు కానీ ఇంకా ఏ కార్యక్రమం అయినా కూడా ముందు పెద్ద తలకాయగా ఆయన లేకుండా కార్యక్రమం జరగదు. అంత స్థితికి వారు చాలా గొప్ప వాగ్దాటి. అలా ఉన్నప్పటికీ కూడా తండ్రి గారు పరంపదించక ముందు ఉండేటటువంటి ఆయన వాడినటువంటి దుస్తులు ఏవైతే ఉన్నాయో అవే ఎంత చినిగితే మళ్ళీ అక్కడ కుట్టుకుంటారు, మళ్ళీ వేసుకుంటారు. అద్భుతం. సో అలాంటి కొందరు పెద్దల యొక్క ఆచరణ మనం అలాంటివి చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అవుతాం. వాస్తవానికి నేను ఇన్స్పైర్ అయ్యా, తెలుస్తోంది. ఇది నా చిన్నప్పుడు విన్నా నేను ఈ మాట. అబ్బా ఎంత బాగుంది ఇది, వారి బ్లెస్సింగ్ మనతోటి ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం. నేను మొట్టమొదట నా ధనుర్మాస కార్యక్రమం రాజమండ్రిలో చేశాను. తులసి రామానుజ కూటమని, అక్కడ ఎందరో పెద్దలందరూ కూడా అక్కడ ప్రవచించిన స్థలం. అది నా మొట్టమొదటి ధనుర్మాస ప్రవచన వేదిక. అది అయిపోయిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి రెస్పాన్స్, అందరూ రిసీవ్ చేసుకున్నారు. ఒక బ్రహ్మరథం. నేను అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఆ సమయంలో ఆ సమయంలో నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎవరో చిన్న పాప వచ్చిందంట చెప్పడానికి, ఆయన దగ్గర నుంచి పోయి విపరీతంగా ఎవ్రీడే క్రౌడ్ పెరుగుతాం, చాలా అద్భుతంగా సక్సెస్. అన్ని న్యూస్ పేపర్స్లో ఎవ్రీడే చెప్పినటువంటిది అంతా రావడం, అప్పుడప్పుడే వచ్చినటువంటి సిటీ కేబుల్ వాళ్ళందరూ కూడా రావటం, ఇట్లాగంతా కూడా నా ఇంటర్మీడియట్ టైంలో అయింది. అది అయ్యొచ్చాక మా ఆచార్యులు, మా గురువుగారు మరింగంటి శ్రీరంగాచార్య స్వామి వారు చాలా ఆనందించి, వారు ఒక బంగారంతో నేసినటువంటి ఒక శాలువ,
వారికి ఎవరో గుజరాత్ వెళ్ళినప్పుడు గుజరాత్ పటేల్స్ వాళ్ళు ఎవరో వారికి సన్మానం చేశారు. చాలా పెద్ద కార్యక్రమం అయింది. స్వామినారాయణకి సంబంధించినటువంటి కార్యక్రమం. మేబీ అక్షరధామ్ యొక్క ప్రారంభోత్సవం లైక్ దట్ అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు నాకు ఆ టైంలో. బట్ వారు ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వారిని గౌరవంగా వారు సన్మానించి అది ఇచ్చారు. బంగారం తీగ దారంతో నేసినటువంటి ఒక శాల్వా. గురువులు ఎంత గొప్పవాళ్ళు చూడండి అమ్మా. అంటే మా బిడ్డ నన్ను ఇంత మొట్టమొదటిసారిగా ప్రవచనం చిన్న వయసులో ఈ వయసులో ఇంత మెప్పించి మాకు పేరు తీసుకొచ్చి సంప్రదాయానికి ఇంత చక్కటి సేవ చేసావమ్మా అని మహా ఆనందం అయిపోయిందమ్మా నాకు నీ యొక్క రెస్పాన్స్ చూసి, అక్కడ వచ్చే ఫీడ్బ్యాక్ చూసి అని ఆయన దాన్ని తీసుకొచ్చేసి నా మీద కప్పారు. 30 రోజులు అయిపోయి ధనుమాసం అయిపోయి వచ్చాక ఇచ్చారు. అమ్మో ఇంత కాస్ట్లీ ఇది ఇచ్చారా, ఏమో ఇంత రేటు బంగారంది కదా, అది అలా ఇచ్చేసారేంటి వీరు అని అది చూస్తుంటే భయం వేసేది నాకు. అంతే కదా, అప్పుడు విద్యార్థులుగా ఉంటాం కదా ఆశ్రమంలో. అమ్మో బాబు ఇప్పుడు ఈ బంగారపు శాల్వాని కాపాడాలి మనం అని భయం వేసేది. దాన్ని ఇంటికి పంపించేసేయాలన్నది ఐడియా కూడా వచ్చేది కాదు కనీసం. ఆ వయసు అలా ఉంటుంది కదా, పసితరంగా అమాయకంగా. ఇంటికి కూడా పంపించాలనే తెలిసేది కాదు. సరే అలాగే చాలా జాగ్రత్త కష్టపడి దాచిపెట్టేదాన్ని దాన్ని. అయ్యాక వారు ఇంకా అలాగే తర్వాత అన్ని కార్యక్రమాలు అవుతున్నాయి. ఎప్పుడైతే మా గురువు గారు ఈ దేహాన్ని వదిలిపెట్టారో, పరంపదించారో, నాకేం చేయాలో అర్థం కాలేదనమాట. వెంటనే ఆ వస్త్రాన్ని తీసుకొచ్చేసి వల 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 ఏడుపు వచ్చేసేసింది. అప్పుడు అర్థం చేసుకున్నా, ఇది ఎప్పుడు కూడా నాకు ఇంకా గురువుగారు లేరు అని కాదు, గురువుగారు నాకు ఆశీర్వాదం ఇచ్చినట్లే ఇది అంతే అని అనుకొని దాన్ని అట్లాగే పూజా మందులు అట్లా పెట్టేసుకొని దాన్ని నమస్కరించుకొని వెళ్తాను ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఇప్పటికీ. అలాగే మా నాన్నగారు కూడా లేరు. నాన్నగారు పరంపదించి కూడా 5 సంవత్సరాలు అయింది. వారు పరంపదించాక వారి షెల్ఫ్లో ఉండేటటువంటి షర్ట్స్, ఆ షర్ట్స్ ఇప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ తిరిగి క్లీన్ చేసి మళ్ళీ పెడుతుంటాను. మన చీరలు పెట్టుకునేటటువంటి అరలోనే నాన్నగారి చొక్కాలు కూడా పెడతాను. నాన్నగారిని చూసినట్టు అనిపిస్తుంది. ఒకసారి అలా స్పృశించితే ఆ భావన చాలా తృప్తిగా ఉంటుంది. ఇక నాన్నగారినే స్పృశించినంత భావన కలుగుతుంది. అంటే వాళ్ళ ఆశయాలు, వాళ్ళ లక్ష్యాలు మనం ఎలా ఉండాలని వాళ్ళు కోరుకున్నారో అది చేయడం తప్పనిసరిగా చేయాలి. అవునవును. కాకుండా భౌతికంగా కూడా మనకున్న మనసు ఉంటుంది, భౌతికం ఉంటాయి. రెండిటి యొక్క మిశ్రమమే కదా మన జీవితం. అవును. కాబట్టి భౌతికంగా కూడా వారు వాడినటువంటి వస్తువులు, మా నాన్నగారికి కెమెరా, ఫోటోగ్రఫీ ఒక ప్యాషన్. సో ఆయన వాడినటువంటి కెమెరా ఈ కాలానికి పనికిరాదు, ఎందుకంటే ఇంచుమించుగా ఒక 60 సంవత్సరాల క్రితంది. కానీ దాన్ని అట్లాగే నేను షో పేస్లో ఇంటీరియర్గా అది కూడా ఒక థింగ్గా నేను డెకరేట్ చేసుకొని పదే దాన్ని చూసుకొని తృప్తిగా ఫీల్ అవుతుంటాను. అలాగే మా నాయనమ్మ గారు అప్పడాలు చేసినటువంటి ఒక చపాతీ పీట ఉంటుంది కదా, అది నేను పదిలంగా దాచుకుంటాను. అంటే పెద్దలు ఎవరైనా, ఈ కుటుంబ సభ్యులు కావచ్చు, పెద్దలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, గురువులు వారి యొక్క భౌతిక స్పర్శ, భౌతిక అనుభూతి తప్పకుండా వారి వస్తువులో మనకి లభిస్తుంది. ఎందుకంటే నేను అది ఫీల్ అవుతున్నాను, నేను అది అనుభవిస్తూ ఉంటాను, ఆ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాను. అది వస్తు రూపంలో ఉన్నా కూడా మనం ఆ వస్తువు బ్లెస్ చేస్తుందా అన్నదానికి సమాధానం లేదు. అందులో మన వాళ్ళ యొక్క మనసు అది కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇంకా టిల్ టుడే నాకు అదే అనిపిస్తుంది అనమాట. నాన్నగారి నాన్న అనే ఒక్కసారి అదే ఆ షర్ట్ని ముట్టుకుంటే నాన్నగారి జ్ఞాపకం వస్తారు. కనుక ఇదేమీ పెద్ద దోషమేం కాదు, అసలు దోషమే కాదు. ఇది ఇంకా నిజంగా ఉండవలసినటువంటిది. ఎందుకంటే మన పెద్దల దగ్గరే ఉండి మనల్ని చేయబట్టుకొని నడిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. దానివల్ల మరింత శక్తివంతులం అవుతాం మనం. వారి ఆశీర్వాదం ఆ రూపంలో ఉంటుంది కనుక
తప్పనిసరిగా మన అయిన వాళ్ళ వస్తువులు. అయితే కొంతమంది దగ్గర నేనేం గమనిస్తాను అంటే కొద్దిగా మానసికంగా ఎక్కువ బలహీనంగా ఉన్నవాళ్ళు ఆ వస్తువులు చూసినప్పుడు ఎక్కువ దుఃఖించటం అలా చేస్తారు. అలా చేయకూడదు. ఎప్పుడు మనతో కూడా ఉన్నారని భావించటం వేరు, దుఃఖించటం వేరు కదా. దుఃఖించడం వేరు. అవును. దుఃఖం అనేది కూడా బలాన్ని పెంచే దుఃఖం కావాలి ఎప్పుడైనా కూడా. Yes. సో అంటే ఆ వస్తువుని చూసినప్పుడు ఒక ఎమోషనల్గా మనం కనెక్ట్ అవుతాం. అది మళ్ళీ తిరిగి వారి ఐడియాలజీ, వారి భావన, వారి లక్ష్యం, ఆశయం, వారికి ఏది ఉందో నేను చేస్తా. ఇప్పుడు మన నాన్నగారికి ఒక గుడి కట్టించాలనుంది, లేకపోతే ఇంకేదో చేయాలనుంది. మన పెద్దలకి ఏదైతే ఆశయం ఉందో అది మనం కంప్లీట్ చేయగలగాలి. కంప్లీట్ చేయాలి, లేదా ఆల్రెడీ వాళ్ళు చేస్తుంటే ఇంకా దాన్ని పెద్దగా నిలపగలగాలి. అవునవును. సో అలాంటి ఒక సంకల్పాన్ని బలవత్తరం చేసేదిగా ఉండాలి కానీ ఆ దుఃఖం మనకుండే ఆత్మస్థైర్యాన్ని, సమయాన్ని, చేసేటటువంటి పనిని పాడు చేసేలాంటి దుఃఖాలు ఎప్పుడు కూడా ఉండకూడదు. ఆ దుఃఖాన్ని మలుచుకోవటం కూడా మన ఆత్మస్థైర్యానికి సంబంధించినటువంటి విషయం. మన పెద్దలు ఓవరాల్గా చూస్తే మన పెద్దలు ఏం చేస్తే మనం ఎలా ఉంటే వాళ్ళకి ఆనందం. అదా ఒక్క ప్రశ్న వేసుకుంటే ఇంకా అలాంటి దుఃఖం రాదు. మనల్ని పాడు చేసి కుంగదీసే దుఃఖం రాదు. ఎస్, వాళ్ళకి అది కావాలి కదా, నేను చేస్తా అని అలా ఉంటే ఈ వస్తువుల రూపంలో ఉండేటటువంటి ఈ ఆశీస్సులు ఏవైతే ఉన్నాయో చాలా వెన్నంటి ఉండి మనకి ధైర్యాన్ని, జయాన్ని కూడా ఇస్తాయి. జయ. అద్భుతం అమ్మా. నమస్తే. జై శ్రీ జై శ్రీకృష్ణ.